స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా బుర్రిపాలెం అనే ఒక ఊరిలో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాము, కృష్ణ, సీత, రాధ. ఆ 4 కార్తీక మాసం వస్తోంది కదా అని పిక్నిక్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా చూద్దామా? ముందుగా సీత ఏదో మాట్లాడుతున్నట్టుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ ఆగకుండా 5 టైమ్స్ చెప్పగలరా? ఓ చెప్తాం, అడుగు మరి. అడిగేస్తున్నా. నీ నూనె నా నూనె కాదు, నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నా నూనెని నేను అన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. ఏందిది టంగ్ ట్విస్టరా? నేను నువ్వు నువ్వు కాదు, నేను ఏమో బాబు, నాకేం తెలియటం లేదు. ఇంకెవరైనా చెప్పగలరా? మళ్ళీ నన్నే చెప్పమంటారా? ఆగాగు పిల్ల, నేను చెప్తాగా. నీ నూనె నా నూనె కాదు, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె కాదు. ఏంటి నీ నూనె నీ నూనె కాదా? ఏమో పిల్ల, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అయితే ఎవరూ చెప్పలేకపోయారన్నమాట. సరే, ఇంకా నీ పజిల్ ఆపితే ఈసారి నేను అడుగుతాను. ఏంటి కృష్ణ నీ పజిల్? చెప్పు, మేమందరం చెప్తాం ఆన్సర్ ఏంటో. సరే, జాగ్రత్తగా వినండి, చెప్పలేకపోతే నన్ను అడగండి. ఒక ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి 5 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు నానా, నీని, నూను, నేనే. మరి 5వ పిల్ల పేరేంటో ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తా. నానా, నీని, నూను, నోనో. ఏంటి నోవా? అదేం పేరు? కాదు, ఇంకెవరైనా ట్రై చేయండి. నానా, నీని, నూను, నేనే, నైనయ్యా? ఏదో హిందీలో వద్దొద్దు అన్నట్టు. కాదు, ఇంకెవరైనా చెప్పండి. ఇంకేముంటాయి పేర్లు? నానా కాదు, నీని కాదు, నూను కాదు, నేనే కాదు, నైనయ్య కాదు, నవ్వు కాదు. కొంపదీసి కృష్ణ అని పేరు పెట్టాడా ఏంటి? బాగుందిలేవో నీ జోకు. మళ్ళీ చెప్పనా? క్వశ్చన్ చెప్తే ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఒక ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి 5 పిల్లలు. అంటే వాళ్ళ నాన్నకి మీనా కూడా అమ్మాయేగా. సో 5వ అమ్మాయి పేరు మీనారా బాబు. ఒరేయ్, ఇదేంట్రా ఇలా అడిగావు? సరే, ఎవరు చెప్పలేకపోయారుగా. ఇప్పుడు నా టర్న్ రా అబ్బాయి. నేను అడుగుతా క్వశ్చన్, పజిల్. ఎవరు చెప్తారో చెప్పండి. ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక ఏనుగుంది. ఆ ఫ్రిడ్జ్లో ఏనుగుని 3 స్టెప్స్లో పెట్టాలి. ఎలా పెడతారు చెప్పండి రా? 3 స్టెప్సా? అంటే 3 మెట్లేసి పెడతావా? అబ్బా, స్టెప్స్ అంటే మెట్లనా? కాదు తల్లి. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. 3 స్టెప్స్లో పెట్టాలా? ఏందప్పా 3 స్టెప్స్? ఆ ఏనుగు ఫ్రిడ్జ్లో పట్టదు కాబట్టి ఏనుగుని హాఫ్ చేసి పెడతావా? ఏనుగుని హాఫ్ చేస్తావా? మడత పెట్టవు? కాదు, నెక్స్ట్ ఆన్సర్. 3 స్టెప్స్లో ఏనుగు ఫ్రిడ్జ్లో ఎలా పడుతుందిరా అసలు? క్వశ్చనే తప్పు. నీకు ఆన్సర్ తెలిస్తే నువ్వు చెప్పరా? అవునరా, నీకు ఆన్సర్ తెలిస్తే నువ్వు చెప్పు. అరే, స్టెప్ 1 ఏమో ఫ్రిడ్జ్ తలుపు తీయాలి, స్టెప్ 2 ఏమో ఏనుగుని లోపల పెట్టాలి, స్టెప్ 3 ఏమో ఫ్రిడ్జ్ తలుపు వేసేయాలి. అబ్బా, సూపర్ చెప్పావురా, సూపర్ రాము. మీ అందరి ఛాలెంజ్లు పక్కన పెట్టండి. నేను లడ్డూలు తెచ్చాను, తిందామా? ఏంటి లడ్డూలా? మస్తుంటాయి. చలో తిందాం. ఆగండి. ఛాలెంజెస్ మీరేనా? ఈ రాధమ్మ వేయలేదనుకుంటున్నారా? ముందు అందరూ కూర్చోండి. ఎదురుకుండా లడ్డూలు పెట్టుకోండి ప్లేట్స్లో. పెట్టాం. లడ్డూలు చూస్తుంటేనే నోరూడుతుంది. తొందరగా చెప్పవే రాధా, ఛాలెంజ్ ఏంటో. ఇప్పుడు మీ చేతులు చాపండి. ఓకే, చాపాం. ఇప్పుడు ఎవ్వరు కూడా మీ చెయ్యిని మోచేతి దగ్గర వంచకుండా లడ్డూలు తినాలి. అర్థం కాలేదా? మీ ఎల్బో వంచకుండా లడ్డు ఎవరు తింటే వాళ్ళే విన్ అయినట్టు.
ఎల్బో వంచకూడదా? మోచేయి దగ్గర చెయ్యి వంచకపోతే చెయ్యి నోట్లోకి ఎలా వెళ్తుంది? అరే ఇది ఇంపాసిబుల్ పిల్ల, నువ్వు ఊరికనే చెప్తున్నావు. ఇంపాసిబుల్ అయితే కాదు, నేను చేయగలుగుతాను. మీరెవరైనా చేయగలరేమో ట్రై చేయండి. అరే ఎల్బో దగ్గర వంచకూడదా? ఎలా ఎలా? అదేంటి పిల్లలు, ఈ రాధం ఇలా చెప్తోంది? మీరు ట్రై చేయగలరా? మీ చేతిని మోచేతి దగ్గర వంచకుండా తినగలుగుతారా ఏదైనా? ఎలా తినాలి? అబ్బా నువ్వే చెప్పవే రాధా, చూస్తుంటేనే నోరు ఊడుతున్నాయి లడ్డూలు. నువ్వు తిని చూపించు ఎలా తింటావో. అది అలా రండి దారికి, అందరూ పక్కకి జరగండి, నాకు కూడా ప్లేస్ ఇవ్వండి. సరే వచ్చి కూర్చో. ఇప్పుడు చెయ్యి చాపానా? చాపినావు. లడ్డూ తీసుకున్నానా? తీసుకున్నావు లేవే, మోచే ఉంచకుండా ఎలా తినాలో చెప్పు. సీత కొంచెం నోరు తెరు. నేనా? ఇదిగో లడ్డూ తిను. కానీ నువ్వు మోచే వంచకుండా. మోచే వంచకుండా లడ్డూ నీ నోట్లో పెట్టాను. ఇప్పుడు నువ్వు అలాగే మోచే వంచకుండా లడ్డూ నా నోట్లో పెట్టు. చూసారా నా తెలివి? భలే భలే బాగుంది. రారా కృష్ణ, మనం కూడా అలా తిందాం. అవునరా రాము, ఇదిగో లడ్డు. ఇదిగోరా కృష్ణ. లడ్డు భలే టేస్టీగా ఉంది. ఇంకా లాస్ట్ పజిల్ ఎవరేస్తారు? ఆ లాస్ట్ పజిల్ ఛాన్స్ నాకే కావాలి. ఏంటి ఆ లాస్ట్ పజిల్? ఇందాక చెప్పాను కదా నేను, 3 స్టెప్స్లో ఫ్రిడ్జ్లో ఏనుగుని పెట్టాలని. ఇప్పుడు 4 స్టెప్స్లో జిరాఫ్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎవరు ఆన్సర్ చెప్తారు? స్టోరీ చిలక, నువ్వు చెప్పగలవా? అమ్మో ఈ రాము ఏంటి ఛాలెంజ్ నాకే విసిరాడు. సరే పిల్లలు, ఈ ఛాలెంజ్ మీకే. 4 స్టెప్స్లో జిరాఫ్ని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. మీకు మా కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.